దేవాలయ బిడ్డను పరిపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం దయచేయండి. ఇచ్చిన కుమార్తెకి భర్త కూడా ఆరోగ్యం ఇవ్వండి, కృప చూపించండి. దేవానికి వందనాలు. బలమైన కార్యాలు జరిగించండి నాయన. ఇంకా చెప్పిన సాక్ష్యాలను బట్టి తగిన ప్రతిఫలం మీరు దయచేయండి. నీ కృపలో నడిపించండి నాయన. నీ కుమారుని నిలబెట్టుకొని చక్కని వర్తమానాన్ని మీరు అందించండి. బలపరిచి నడిపించి మీరు మహిమను పొందమని మా ప్రియ రక్షకుడైన యేసయ్య నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. తమను అందరం చప్పట్లు కొట్టి దేవుని నామానికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభునామంలో వందనాలు. మనమేమీ దిగులు పడిపోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మన దేవుడు మనకు ఒక మాట ఇచ్చాడు. ఏ మాట ఇచ్చాడు తెలుసా? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మన దేవుడు మాట ఇచ్చాడంటే మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఉండదండి. ఆయన వాగ్దానం చేశాడంటే ఈ రాజకీయ నాయకులు వాగ్దానం చేశారనుకోండి, అవి నెరవేరచ్చు, నెరవేర్చకపోవచ్చు. అతనంతా ఉన్నంతకాలం అవి ఉండొచ్చు, అతను లేకపోతే అవి లేకపోవచ్చు. కానీ మన దేవుడు ఒక మాట ఇచ్చాడంటే మాత్రం అందులో తిరిగి ఉండదు. కాబట్టి మనం ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని మన దేవుడు మనకి మాట ఇచ్చాడు. ఓకే, మనకి దేవుని దయ వల్ల ప్రతి ఆదివారం కూడా మన సంఘంలో మంచి వాక్యం ఎత్తబడుతుందని నేను అనుకుంటున్నాను. ఇలా కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే అర్రే ఏంటి బాధలో ఏంటి అనిపిస్తుంది. కొన్ని సంఘటనలు విన్నప్పుడు కూడా కొంచెం భయం అనిపిస్తుంది. అంతా ఎందుకండి, రీసెంట్గా మొన్న శుక్రవారం జగ్గంపేట మొత్తం ఆ వార్త విని ఒక్కసారిగా ఉలిక్కిపడినట్టు అనిపించింది. ఏంటది? గుణబాబియా చనిపోయాడు. ఇలాంటి ఏమన్నా చూసినప్పుడు కొంచెం ఏంటబ్బా జీవితం అంటే ఇంతేనా, పుట్టేమో పెరిగేమో కష్టపడ్డాము తర్వాత చనిపోతున్నాము ఇంకింతేనా అన్న ఫీలింగ్ వస్తుంది, అన్నది వస్తుంది. ఏంటి ఇంతేనా జీవితం అంటే, ఇంతేనా జీవితం అంటే ఏంటి అబ్బా అని అనుకునేటప్పుడు ఆ జీవితం అంటే ఏంటా అని మనం ఎవరినన్నా అడిగితే ఒక్కొక్కరు ఒక స్టైల్లో చెప్తారు. అసలు అన్నయ్య జీవితం అంటే ఏంటి అలాగని చెప్పేసి మన పాస్టర్ అని అడిగాం అనుకోండి, అన్నయ్య స్టైల్లో అన్నయ్య చెప్తాడు, తమ్ముడు జీవితం అంటే ఇది అలాగే. మా బావులమావి గారు అడిగాం అనుకోండి, అనుభవం కాదు అలాగని చెప్పేసి బావులమావి గారు జీవితం అంటే ఏంటంటే ఆయన అనుభవం ఉంది కాబట్టి ఆయన స్టైల్లో ఆయన చెప్తాడు. రాజమయ్య మరి జీవితం అంటే ఏంటి అసలు ఏంటి ఇంతేనా అంటే మా రాజమయ్య స్టైల్లో మా రాజమయ్య చెప్తాడు. ఎందుకంటే యువకుడు కాబట్టి ఆ యువకుడికి తగ్గ స్టైల్లో ఆయన చెప్తాడు. సరే, ఇలా మనం ఎవరిని అడిగినా ఎవరి స్టైల్లో వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఒక వ్యక్తి మాత్రం జీవితాన్ని కాచి వడపోచి జీవితం అంటే ఏంటన్నది చెప్పాడు. ఆ వ్యక్తి ఎవరు, అసలు అతను ఏం చెప్పాడు ఏంటన్నది మనం ఈరోజు కొంచెం జాగ్రత్తగా చూద్దాం. మామూలు వ్యక్తి కాదండి, ఇంచుమించుగా ఆయన బైబిల్లో 3 గ్రంథాలు రాశాడు. అదే సామెతలు, ప్రసంగి, పరమగీతము, ఈ 3 గ్రంథాలని రాశాడు. 3000 సామెతలు రచించాడు, 1005 కీర్తనలు రాశాడు. అసలు అతను ఏమన్నాడు జీవితం కోసం అన్నదాన్ని మనం ఈరోజు కొంచెం జాగ్రత్తగా చూద్దాము. అతని జీవితంలో నుండి కొన్ని పాఠాలు మనం ఈరోజు నేర్చుకుందాం. ఓకేనా? మనం వాక్యం ద్వారా కొన్ని విషయాలు నేర్చుకొని ఎందుకు నేర్చుకుంటాం అంటే అండి, వాక్యం అనేది మనకు అర్థం లాంటిదండి.
దాని ద్వారా మనం సరిదిద్దుకోవాలి, మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి నేర్చుకున్న వాక్యం ద్వారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అద్దం ఉందనుకోండి, అద్దం దగ్గరికి వెళ్ళి మనం ఎలా ఉన్నామో చూసుకుంటాం. పౌడర్ ఎక్కువైంది అనుకోండి, కొంచెం కరెక్ట్ చేసుకుంటాం. హైటెక్స్ కాటుకు ఎక్కువైంది అనుకోండి, కరెక్షన్ చేసుకుంటాం. లిప్స్టిక్ రాసే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, బాగా ఎక్కువ రాశారనుకోండి, అది కరెక్షన్ చేసుకుంటారు. ఇంక మనం తగ్గించుకోవాలా, మేకప్ ఎక్కువైంది అలాగని. లేదు కొంచెం జిడ్డుగా ఉందనుకోండి ముఖం, ముఖం ఇంకా కడుక్కోవాలా, నీట్గా చేసుకోవాలా అని అది అద్దంలో చూసి కరెక్షన్ చేసుకుంటాం. అలాగే బైబిల్ కూడా ఒక అద్దం లాంటిది అన్నమాట. మనకు చూపిస్తుంది, మన హృదయం ఎలా ఉందో చూపిస్తుంది. అప్పుడు మన హృదయాన్ని మనం ఏం చేయాలంటే కరెక్షన్ చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు పౌడర్ రాసేసుకొని అద్దంలో చూసుకున్నా సరే కరెక్షన్ సర్దిద్దుకోకుండా వచ్చాం అనుకోండి, ఊళ్ళో వాళ్ళందరూ ఎలా చూస్తారంటే ఈడేటర్ ఎలాగ ఉన్నాడు, బుసోళ్ళ ఉన్నాడు ఏటర్ బాబు అని చెప్పి అన్నట్టుగా అంటారు. అది ఎందుకు కరెక్షన్ చేసుకోవడానికి ఉంది, మరి ఆ కరెక్షన్ చేసుకోకుండా పర్లేదులే అలాగని చెప్పేసి మూతి నిండా ఎర్రగా రాసుకొని తిరిగామనుకోండి, అవి వేరేగా చూస్తారు. కాబట్టి ఏంటంటే మనం కరెక్షన్ చేసుకోవాలి మన బైబిల్ని చూసి. సరే, దేవుడంటే ఏటో అన్నది రుచి చూసి తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎలాంటి వాడో అని రుచి చూసి తెలుసుకున్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరంటే గొర్రెలు కాసుకుంటున్నాడండి. ఆ గొర్రెలు కాసుకున్నవాడు దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల అతన్ని తీసుకొచ్చి దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడంటే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి ఎవరంటే దావీదు గొర్రెలు కాసుకుంటాడు. పెద్ద విద్యాభ్యాసం కూడా ఏమీ లేదండి, చిన్నోడు అందరికంటాన, మనతో దారుఢ్యం ఉన్నటువంటి మనిషి కూడా కాదు, గొర్రెలు కాసుకుంటాడు. ఆ గొర్రెలు కాసుకున్నవాడిని తీసుకొచ్చి అతని భక్తి, అతని దేవుని స్తుతించడం అన్నీ చూసి ఈడు నాకు హృదయానుసారమైన మనిషి అనుకొని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెడతాడంటే సింహాసనం మీద కూర్చోబెడతాడు. దేవుడు ఆశీర్వదింతే అలా ఉంటుంది. పరిపాలించాడు, 40 సంవత్సరాల వరకు ఇశ్రాయేలుని పరిపాలించాడు. ఓకే, దేవుని మేలుని పొందాడు. ఎన్ని యుద్ధాలు చేసినా సరే విజయం సాధించుకొచ్చాడు. చిన్నప్పుడే గొలియాతుని చంపేశాడు. చిన్నప్పుడు ఆడంతో తాళ్ళలాగా ఉంటాడు గొలియాతు. ఆడనే అందరూ ఇశ్రాయేలు అతను చూసి భయపడతారు. అలాంటి వాడినే చంపేశాడు చిన్నప్పుడే. దేవుడు ధైర్యంతో, తన శక్తితో కాదు, తన శక్తి చూసుకుంటే చాలా చిన్నోడు. దేవుడు నాకున్నాడు, నా దేవుడి జనాంగాన్ని ఎదిరించడానికి ఆడే మాత్రం ఫిలిష్తీయుడు, దేవుడు అంటే ఎరగనోడు, ఆడికి భయపడమేంటి అలాగని చెప్పేసి అందరూ భయపడుతున్నా ఆ ఒక్కడో కుర్రోడు వెళ్ళి ఒడిసిలు రాయించుకుని కొట్టి చంపేశాడు దావీదు. ఓకే, అలా అనుభవించాడు. దేవుడి యొక్క మేలునన్నీ అనుభవించిన తర్వాత వాళ్ళ కొడుక్కి చెప్పాడు అన్నమాట, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఆశీర్వదించబడతాము అని చెప్పేసి కొడుక్కి చెప్పాడు చనిపోతూ. ఒకసారి చూడండి, 1 రాజులు చాలా జాగ్రత్త చూడండి. 1 రాజులు 2 అధ్యాయము 1 రాజులు 2 అధ్యాయము 2-3 వచనాలండి. 1 రాజులు 2 అధ్యాయము 2-3 వచనాలు. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచున్నాను అంటే చనిపోతాం. లోకులందరూ కూడా చివరికి చనిపోతాం. దావీదు కూడా చివరి టైంలో అదే అంటున్నాడండి, లోకులందరూ పోవలసిన టైంలో పోవలసిన మార్గాన్న నేను పోతున్నాను, నేను చనిపోబోతున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన యెడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. చూడండి, కొడుకు ఏమని బోధించాడో, నేను మేలు అనుభవించాను, నువ్వు కూడా నాలాగా అనుభవించాలంటే, నాలాగా ఎదగాలంటే నువ్వు దేవుడు చెప్పినట్టుగా ఆయన మార్గముల్లో నడుచుకో, నువ్వే పని చేసినా సక్సెస్ అవుతుంది అని చెప్పి చివరి మాటలు చెప్పాడండి. లోకలందరూ చనిపోయినట్లుగా నేను కూడా చనిపోతున్నాను. నా కుమారుడా, నేను నీకు ఉపదేశించే ఉపదేశం ఇదే, నేను నీకు చెప్పేది ఇదే, దేవుడు చెప్పినట్టు ఆలకించు, నీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అన్నాడండి అని చెప్పాడండి తండ్రి.
అది పట్టుకున్నాడు కొడుకు, ఎవరు? సొలొమోన్. అది పట్టుకున్నాడండి. పట్టుకొని దేవుడికి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు చూడండి. 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం. ఇంత గొప్పదైన ఈ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకం గల హృదయము దయచేయము అని ప్రార్థించాడండి. ఒక్క నిమిషం ఒకసారి. దేవుని ఏమని ప్రార్థించాడంటే రాజు అయ్యాడు. ఇప్పుడు తండ్రి తర్వాత కొడుకే కదా రాజు అవుతాడండి. అలాగే తండ్రి చనిపోయాడు, ఎవరు? దావీదు. తర్వాత కొడుకు రాజు అయ్యాడు, సొలొమోను. రాజు అయిన తర్వాత పరిపాలించడం ఎలా పరిపాలించాలన్నా తెలియదు. ఇష్టమైనట్టు పరిపాలించేస్తే మళ్ళీ నేను నెక్స్ట్ కనపడిన ఎవరు అతన్ని. ఇప్పుడు మంచి మాటలు చెప్పి ఆహా ఊహు అని చెప్పేసి మన దగ్గరకు వచ్చినా సరే నమ్ముతాం, తర్వాత మళ్ళీ మనం నమ్మలేము. కాబట్టి దేవుణ్ణి అడిగాడు, ప్రభువా ఇంతమంది జనాలను నేను పరిపాలించాలి, ఎలా పరిపాలించాలి? నన్ను రాజుని చేసావు, నేను ఎలా పరిపాలించమంటావు? కాబట్టి అలా పరిపాలించాలంటే నాకు జ్ఞానం కావాలా, ఆ జ్ఞానం నాకు ప్రసాదించు తండ్రి అని చెప్పేసి వాళ్ళని న్యాయంగా పరిపాలించడానికి నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని చెప్పేసి ప్రార్థన చేశాడండి. ఎవరు? సొలొమోను కొడుకు. తండ్రి చనిపోయాడులేండి, దావీదు రాజు చనిపోయాడు. ఇప్పుడు కొడుకు రాజు అయ్యాడు కదా, ప్రార్థన చేశాడు, నేను ఎలా పరిపాలించాలో ప్రభా, వీళ్ళందరినీ పరిపాలించాలి కాబట్టి నాకు జ్ఞానాన్ని దయచేయి అని అన్నాడు. అర్థమవుతుందండి? తర్వాత చదవండి 10వ వచనం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఎలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవిలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడును లేడు, ఇక మీదటను నీ వంటివాడు ఒకడును ఉండడు. నువ్వు అడిగావు, నువ్వు ఐశ్వర్యం అడగలేదు, లేదా నాకు ఘనత ఇయ్యి అని ఘనత అడగలేదు, న్యాయంగా పరిపాలించడానికి జ్ఞానం ఇయ్యి అని అడిగావు. నీ ప్రార్థన నాకు నచ్చింది. చూడండి, ప్రార్థన చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. మనకి ఏదైతే అవసరమో అదే అడగాల. న్యాయంగా మనం మాట్లాడడానికి, న్యాయంగా పనులు చేయడానికి కావాల్సిన వివేకాన్ని అడగాల. అప్పుడు అది మెచ్చుకొని దేవుడు అది కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇస్తాడు. అందుకే నువ్వు నన్ను ఐశ్వర్యం అడగలేదు, ఘనత అడగలేదు, నువ్వు నన్ను ఏమడిగావు? వీళ్ళ న్యాయంగా పరిపాలించడానికి జ్ఞానం అడిగావు. నాకు నచ్చింది నీ ప్రార్థన. నీకు జ్ఞానమే కాదు, జ్ఞానంతో పాటు నీకేమిస్తానో చూసుకో. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. ఐశ్వర్యం ఇస్తున్నాను, ఘనత ఇస్తున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటివాడు ఒకడును ఉండడు. జ్ఞానము ఇస్తున్నాను, జ్ఞానంతో పాటు నీకు ఐశ్వర్యం ఇస్తున్నాను, ఘనత కూడా ఇస్తున్నాను. నీలాంటి రాజు ఇంకొకడు ఎక్కడా ఉండడు. ఓకే. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గముల్లో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మం అంతటినీ గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొని అట్లా నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసిందని అనేను. చూడండి, నీ తండ్రి నేను చెప్పినట్టుగా విన్నాడు. అలాగే నువ్వు కూడా నా ఆజ్ఞలు పాటించి నా కట్టడలు గైకొన్నావంటే నీకు దీర్ఘాయుష్ కూడా ఇస్తాను అని చెప్పేసి జ్ఞానంతో పాటు ఐశ్వర్యము ఘనత కూడా ఇచ్చాడండి. ఎంత ఐశ్వర్యం ఇచ్చాడంటే నిజంగానండి, ఆయన భోజనం చేసినప్పుడు ఒక్కరోజు భోజనానికి అయ్యేటువంటి ఖర్చు ఎంతో తెలుసండి. నిజంగా సొలొమోన్ మహారాజుకి ఒక్కసారి చూసండి. నేను బైబిల్లో నుంచే చెప్తాను, బయట అసలు వద్దండి, ఊహించి చెప్పడం ఎంత అంత అని అనడం కాదు. కానీ బైబిల్లో చూడండి, 4వ అధ్యాయము 22వ వచనము, 4వ అధ్యాయము 22వ వచనం ఎంత ఎలాగా ఆశీర్వదించాడో చూడండి దేవుడు. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామగ్రి ఎంత అనగా
600 తూముల సన్నపు గోధుమ పిండియు 1200 తూముల ముతక పిండియు కొవ్విన ఎడ్లు 10 రోజుకండి. ఒక రోజుకి కొవ్విన ఎడ్లు 10 విడియెడ్లు కొవ్విని కాకుండా మళ్ళీ మామూలు అవి ఏమో 20 100 గొర్రెలు ఇవియు కాక ఎర్రదుప్పులు, తర్వాత దుప్పులు, ఎర్రదుప్పులు కాకుండా మళ్ళీ దుప్పులు, జింక మాంసం, కొవ్విన బాతులు తేబడెను. ఒక్క రోజుకండి తన పరివారు కలిపి తినడానికి భోజనం. ఎంత ఆశీర్వదించాడో చూడండి దేవుడు. ఆ చుట్టుపక్కల రాజులందరూ కూడా ఆశ్చర్యపోయేవారు. చుట్టుపక్కల రాజులందరూ ఆహా దేవుడు ఇంతలా ఆశీర్వదించాడా. ఆయన ఎన్ని అండి మళ్ళీ అతని జ్ఞానం వినడానికి చుట్టుపక్కల రాజులందరూ వచ్చేవారు. చుట్టుపక్కల రాజులందరూ కూడా ఇంత జ్ఞానవంతుడా సొలొమోను, ఆయన కట్టించినటువంటి మందిరాన్ని చూడడానికి వచ్చేవారు. సొలొమోను మహారాజు కట్టించినటువంటి మందిరానికి చూడడానికి వచ్చేవారు. ఇంకో ఎంతో దూరం నుంచి అండి షాబా దేశపు రాణి వాళ్ళ దేశంలో విన్నదంట సొలొమోను మహారాజు జ్ఞానవంతుడు. ఇప్పుడు ఆయన కోసం అంతా చెప్పడానికి నాకు టైం సరిపోలేదు కానండి, తీర్పు కూడా తీర్చేటప్పుడు ఎలా తీర్చేవాడంటే, ఒక 2 స్త్రీలు వస్తారండి, వాళ్ళకి పిల్లలు పుడతారు. ఈవిడికి ఒక పిల్లోడు, ఆవిడకి ఒక పిల్లోడు పుడతాడు. అందులో ఒక ఆమె నిద్ర అయిపోయి పిల్లోడి మీద పడిపోద్ది. పిల్లోడి మీద పడిపోతే వాడు చచ్చిపోతాడు. చచ్చిపోతే ఈ చచ్చిపోయినోడిని ఎక్కడో కాడ పారేసి ఇంకో బతుకున్నాడు కదా ఇంకొక ఆవిడ దగ్గర ఆవిడ దగ్గర నుంచి తెచ్చి ఈవిడ పక్కలో పడిచి పడుకుంటుంది అనమాట. అప్పుడు ఉదయం లేచి చూసుకుంటుంది ఆవిడ, పిల్లోడేడి అంటే లేడు. క్యారమని ఆ పక్కన ఎడుతున్నాడు. తల్లికి తెలుస్తుంది కదా ఆ పిల్లోడు ఏంటి అన్నదని. బాగా జాగ్రత్తగా చూస్తే నా కొడుకు. వెళ్ళి రాజుగారికి కంప్లైంట్ ఇచ్చింది. ఎవరో సొలొమోను మహారాజు గారికి కంప్లైంట్ ఇస్తే ఆవిడ పిలిపించారు. ఆవిడ వచ్చింది, ఈవిడ వచ్చారు. మొదట ఆవిడ నా కొడుకండి అని చెప్పేసి అంటే ఈవిడ కూడా సేమ్ అదే చెప్తుంది. నా కొడుకండి, ఆవిడే చంపేసుకుంది, నిద్రలో ఇటు అటు దొరిలేసి కుర్రోడి మీద పడిపోయింది, చచ్చిపోయాడు, ఇప్పుడు నా కొడుకు అంటుందని ఈవిడ, లేదు ఆవిడే దొరిలేసింది, ఆవిడే పడిపోయిందని ఆవిడ. ఇలా సొలొమోను ఇంకా ఆలకించి ఒక కత్తి ఎట్టండి, కత్తి తెచ్చి 2 భాగాలు చేసేయండి, ఈ భాగం ఈవిడికి ఈ భాగం ఈవిడికి ఇచ్చేయండి అని. సరే అని చెప్పాను. నిజంగా కన్న తల్లి గుండె తరుక్కుపోయి నా కొడుకు చనిపోవడానికి వీల్లేదు, ఆవిడ దగ్గర బ్రతికినా పర్లేదు, ఉండేయండి ఆవిడ దగ్గరే అని చెప్పేసి అన్నది మొదట ఆవిడ. రెండో ఆవిడ ఏమన్నదంటే లేదు భాగాలు చేసేయండి అన్నది. తెలిసిపోయింది ఇక్కడే కన్న తల్లి ఎవరో లేకపోతే డూప్లికేట్ తల్లి ఎవరో తెలిసిపోయింది. వెంటనే సొలొమోను మహారాజు ఆ పిల్లోడిని ఇవిడికి ఇచ్చేయండి. అలాంటి తీర్పులు ఎన్నో అండి, ఎన్నో తీరిస్తే ఇదంతా కూడా షాబా దేశంలో దూరంలో ఉన్నటువంటి ఓ మహారాణికి తెలిసింది. ఇంత జ్ఞానవంతుడు అలాగనే ఆవిడ ఏం చేసిందంటే ఒంటిల మీద ప్రయాణం చేసి ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి అసలు చూడాలా, ఆ రాజును చూడాలా, ఎంత జ్ఞానం ఇచ్చాడా దేవుడు ఒకసారి చూడాలని చెప్పేసి ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చిందండి. వచ్చి చూసిందండి రాజుని, ఆ పరివారం చూసింది, అక్కడ పద్ధతులు చూసింది. చూసిన తర్వాత ఫైనల్గా ఆవిడ ఏమన్నదో తెలుసండి, 10వ అధ్యాయము 4వ వచనం చూడండి. రాజులు 1వ రాజులు 10వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఆవిడ ఏమన్నదో చూడండి. షాబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులను కనిపెట్టిన అందరినీ కనిపెట్టి చూసిందండి ఆవిడ. వారి వస్త్రములు, వే ఆఫ్ డ్రెస్సింగ్, అతని గిన్నెను అందించు వారిని యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయం ఉందెను. అప్పుడు రాజుతో అంటుంది, అవన్నీ చూసింది, ఇక్కడ పద్ధతులన్నీ చూసి ఏమంటుందంటే రాజుతో నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు
నా దేశమందు నేను వినిన మాట నిజమే, నేను అబద్ధం అనుకున్నాను. సొలొమోను మహారాజు యొక్క జ్ఞానం ఇంత గొప్పది అని చెప్పేసి చెప్తుంటే, దేవుడిచ్చిన జ్ఞానం అని చెప్తుంటే నేను నమ్మలేదు. చూద్దామని వచ్చాను. ఇంకా ఆవిడ టెస్టులు కూడా చేస్తుందండి. ఆ టెస్టులు ఈ గ్రంథంలో రాయబడలేదు, కానీ మన బైబిల్లో వేరే గ్రంథంలో రాయబడ్డాయి. ఆవిడ అంటుందండి, ఏమంటుందంటే, నేను విన్నది నిజమే, అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని, నేను నమ్మలేదు. ఇప్పుడు వచ్చి కన్నులారా చూశాను. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నేను విన్నది సగమే విన్నాను. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని, నీ ఐశ్వర్యాన్ని నేను చూసినప్పుడు నేను విన్నది సగమే. తర్వాత నీ జ్ఞానమును, నీ భాగ్యమును నేను వినేదాన్ని బహుగా మించి ఉన్నది. ఇప్పుడు వచ్చి చూస్తే విన్నదానికంటే ఎక్కువ. ఓకే, నీ జనులు భాగ్యవంతులు, నీ దగ్గర ఉన్నారు వాళ్ళందరూ. నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. తన్నే కాదండి, రాజునే కాదు, నీ దగ్గరుండి నేర్చుకుంటున్నారు చూసావా నీ సేవకులు, వాళ్ళు కూడా అదృష్టవంతులు, వాళ్ళు కూడా గొప్పోళ్ళు. ఎందుకంటే ఎప్పుడు నీ దగ్గర ఉండి నీ జ్ఞానాన్ని, నీ వాక్కులని, జ్ఞానవాక్కులని చూసి నేర్చుకున్నారు. వాళ్ళు కూడా గ్రేట్ అని చెప్పేసి శాబదేశపు రాణి పొగిడిందండి. పొగిడి అప్పుడు అక్కడి నుంచి తను వెళ్ళిపోవడం జరిగిందండి. ఇంకొక మాట, ఆయన ఆ రోజుల్లో సొలొమోను మహారాజు అన్ని బంగారు పాత్రలే ఉపయోగించుకున్నాడండి. తను మనకి ఈ రోజుల్లో మనం ఒక చిన్న వెండి గ్లాస్ కొనుక్కొని ఆ వెండి గ్లాసులో పాలు తాగినా లేదా బూస్ట్ తాగినా తెగ ఫీల్ అయిపోతాం. వెండి గ్లాసులో పాలు తాగుతున్నాను, వెండి గ్లాసులో హార్లిక్స్ తాగుతున్నాను, వెండి గ్లాసు, వెండి, నేను వాడేది వెండి అన్న ఫీలింగ్ ఒకటి వస్తుంది. కానీ సొలొమోను మహారాజు అసలు వెండిని లెక్కే చేయలేదంట, మొత్తం అంతా బంగారం అంట. మరియు రాజైన సొలొమోను పానపాత్రలు బంగారువై ఉండెను. లెబానోను అరణ్య మందిరపు పాత్రలను బంగారువే, వెండిది ఒకటియు లేదు. సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రాలేదు. అసలు వెండిని పట్టించేకోలేదు. వెండి ఉంది కానీ అది అసలు లెక్కలోకే రాలేదు, ఎన్నికకి రాలేదు. అంత సుఖాన్ని అనుభవించాడండి అంత. ఆ తర్వాత మెల్లమెల్లగా మహారాజు అంటే ప్రతి దాంట్లోనూ ఆనందం ఎక్కడుంది, తృప్తి ఎక్కడుంది, బంగారంలో ఉందా, ఐశ్వర్యంలో ఉందా, చివరికి ఆడదానిలో కూడా ఉందా తృప్తి అని ఆ తృప్తిని వెతకడం స్టార్ట్ చేయడండి. 11వ అధ్యాయము 1, 2, 3 వచనం చూడండి. 3 చూడండి. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఇదండి చూడండి, మొత్తం 700 మంది రాజకుమార్తెలైనటువంటి భార్యలు, 300 మంది ఉపపత్నులు. అవి 1000 మందితో కాపురం చేసిన తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడంటే, చూడండి అందులో తృప్తి, ఆడదానిలో తృప్తి ఎంతవరకు ఉందా అని చెప్పేసి వెతికాడండి. వెతికిన తర్వాత ఆయన పరిశోధనలో ఒకే ఒక విషయాన్ని బయటపెట్టాడండి. ఆయన ఏ విషయాన్ని బయటపెట్టాడంటే, ప్రసంగి గ్రంథానికి వెళ్ళిపోండి. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయము 26వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథాన్ని రాశాడండి ఆయన లాస్ట్లో. మరణము కంటే కరెక్టేనండి మీరు చదివింది, 7వ అధ్యాయము 26. మరణము కంటే
ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకొందురు కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. చూడండి, ఆయన అంటే అది కూడా చెప్పనివ్వండి, నేను క్లియర్గా చెప్పనివ్వండి. 1000 మంది భార్యలు చేసుకున్న తర్వాత ఆడదానిలో ఎంత సుఖం ఉంది, ఎంత తృప్తి ఉందో అని వెతికాడు. వెతికిన తర్వాత ఏ తృప్తి అనిపించలేదండి. ఏ తృప్తి? అతను వెండి పళ్ళెల్లో తిన్నాడు, బంగారు పళ్ళెల్లో తిన్నాడు, నాకు ఏ తృప్తి లేదన్నాడు. ఫైనల్గా ఈ ప్రసంగి గ్రంథాన్ని పార్ట్ 1 అంతా మనం చదువుకున్న ముందు దేవుడు ఆశీర్వదించాడు. శాబాదేశ్వర రాణి వచ్చి తన యొక్క జ్ఞానాన్ని పొగిడింది. అతను భోజన పదార్థాలు ఈ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం, తెలుసుకున్నాము. కానీ అదంతా చూసిన తర్వాత వీటిలోనూ కూడా నాకు తృప్తి లేదండి అని చెప్పేసి అన్నాడు. ఫైనల్గా 1000 మంది భార్యలు చేసుకున్న తర్వాత అతను ఏమన్నాడంటే, దేవుడు మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది నాకు కనబడ్డది. దుఃఖం అంటే ఎప్పుడు ఎక్కువ దుఃఖపడతాం అంటే చావు అంటే దుఃఖపడతాం, చావు అంటే భయపడతాం. కానీ ఆ మరణం కంటే ప్రమాదకరమైనది స్త్రీ అని చెప్పాడండి. నేను ఒక 1000 మంది పురుషులను చూశాను. 1000 మంది పురుషుల్లో నాకు మంచోడు కనీసం ఒకడైనా కనపడ్డాడు. కానీ ఈ 1000 మందిలో ఒక్కళ్ళు కూడా ఆడవాళ్ళలో నేను మంచోళ్ళు నేను చూడలేకపోయాను అని అన్నాడు. అంటే ఆయన 1000 మందిలో ఆయన స్త్రీలందరినీ అనలేదులేండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆయన స్త్రీలందరినీ కూడా చెడ్డోళ్ళని మాత్రం అనలేదు, 1000 మందిలోనే అని అన్నాడు. ఉన్నారు మంచోళ్ళు, ఎందుకు లేరు? మరియమ్మ ఉంది, రెబ్కా అమ్మ ఉంది, తర్వాత ఎస్తేరు ఉంది, చాలామంది ఉన్నారు మంచోళ్ళు. ఓకేనా? ఆ 1000 మందిలో అలా అన్నారనమాట. కానీ అందులోనూ కూడా ఎలాంటి తృప్తి లేదు అని ఫైనల్గా చెప్పేశారు. తర్వాత ఇంకొకటి చూడండి, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం ఉండండి. దావీదు కుమారుడును యెరూషలేములో రాజయుండి ప్రసంగి పలికిన మాటలు. చూడండి, ఇంతవరకు అన్ని భోగభాగ్యాలు అనిపించాడు, తృప్తి కోసం వెతికాడు. ఫైనల్గా ఆయన ఏమన్నాడంటే, ఆయన చూడండి, యవ్వనంలో ఉన్నప్పుడు రాసినటువంటి పుస్తకము పరమగీతం అండి. సొలొమోను యవనస్తుడిగా ఉన్నప్పుడు రాసినటువంటి పుస్తకము పరమగీతం, ప్రియురాల కోసం రాసినట్టుగా రాశాడనమాట. మనం 2 అర్థాలు చూసుకుంటూ చదువుకోవాలి అది. తర్వాత సామెతల గ్రంథము ఆయన మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు రాశారు, అంటే మధ్యస్థ వయసు, యవనం కాకుండా వృద్ధాప్యం కాకుండా మధ్యలో ఉన్నటువంటి వయసు ఉంటుంది కదా, అప్పుడు రాశారండి సామెతలు. ప్రసంగి గ్రంథాన్ని ఆయన వృద్ధాప్యంలో రాశారండి. అంటే జీవితాన్ని కాచి వడపోసి అన్నీ అనిపించిన తర్వాత అందులో తృప్తి ఉందా, ఇందులో తృప్తి ఉందా అని వెతికిన తర్వాత అప్పుడు ఫైనల్గా రాసినటువంటి గ్రంథం ఏంటంటే ప్రసంగి గ్రంథం అనమాట. అందులో ఆయన ఏమన్నాడంటే, చూడండి 2వ వచనం చదవండి. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. చూడండి 13వ వచనంకి వచ్చాయండి, 17వ వచనంకి వచ్చాయండి. ఇది చూడగా 2వ అధ్యాయం 17వ వచనంకి వచ్చాయండి. ఇది చూడగా సూర్యుని కింద జరుగునది నాకు వ్యసనం పుట్టించెను, అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగాను కనబడెను, గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను. చూడండి, అన్ని పరిశోధనలు చేసి అంతా చూసిన తర్వాత ఏమీ తృప్తి లేదు, బ్రతుకు మీద నాకు అసహ్యం వేసింది అని చెప్పాడండి ఫైనల్గాను. తర్వాత 2వ అధ్యాయం 4వ వచనం నుంచి అండి. నేను గొప్ప పనులు చేయట పూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని. సొలొమోను మహారాజు చెప్తున్నాడండి, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొంటిని, వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, వృక్షములను నారుమళ్లకు
నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకొంటిని, పనివారిని పనికత్తెలను సంపాదించుకొంటిని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశువుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకొంటిని. నా కొరకు నేను వెండి బంగారములు రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకులను గాయకురాండ్రలను మనుషులిచ్చయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటేను నేను గనుడనై అభివృద్ధి నొందితిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. మరియు నా హృదయము నా పనులు అన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవింపకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగాను అగుపడేను. సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్లు నాకు కనబడేను. అర్థమైందండి? ఎన్ని సంపాదించుకొని అన్నీ అనుభవించి ఇందులో తృప్తి ఉంది, ఎందులో తృప్తి ఉంది, ఎందులో తృప్తి ఉంది అని చెప్పేసి అన్నీ వెతికితే చివరికి గాలికి ప్రయాసపడినట్లుగానే ఉంది బ్రతుకు అని చెప్పేసి ఫైనల్గా తేల్చి చెప్పేశాడు. ఇందాక అన్నాను చూసారా, జీవితం అంటే ఏంటని మా రాజుమాయని అడిగితే ఒక స్టైల్లో చెప్తాడు, మా బాబులమాయని అడిగితే ఒక స్టైల్లో చెప్తాడు, అన్నయ్యని అడిగితే ఒక స్టైల్లో చెప్తాడు. కానీ మొత్తం అంతా కలిపి సారం పిండేశాడు. ఆయన అడిగితే ఏమీ లేదు, అంతా గుడ్డు శూన్యం. తర్వాత చూడండి, ఒక్క రోజులో అతను ఇన్ని మేకలు, ఇన్ని కోళ్ళు, తర్వాత ఇన్ని గొర్రెలు మందలు అని చెప్పేసి మనం భోజన పదార్థాల కోసం చెప్పుకున్నాం కదండి, దానికోసం కూడా ఒక మాట మాట్లాడాడండి. 5వ అధ్యాయము, ప్రసంగం 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. 5వ అధ్యాయము, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. చాలామంది డబ్బు 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 అని పరుగులెడుతూ ఉంటారు. ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యం వలన తృప్తి నొందడు. ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు. ఇది వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారు ఎక్కువ కుదురు, చుట్టాలు ఎక్కువైపోతారు. కన్నులారా చూటియే గాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు మనం ఇప్పుడు కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. పేదవాళ్ళం కష్టపడతాం, కొంచెం విశ్రాంతి దొరికితే హాయిగా నిద్రపోతాం. కానీ డబ్బు 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 అని డబ్బు సంపాదించారు చూడండి, ఆడికి ఆ డబ్బు వల్ల ఆడికి నిద్ర పట్టదు. మనం అనుకుంటాం ఆడు ఏసీలో ఉన్నాడు, ఆడికి భూములు ఉన్నాయి, ఆడికి డబ్బు ఉంది, ఆడికి కార్లు ఉన్నాయి మనం అనుకుంటాం. కానీ ఆడికి నిద్ర రాదు రాత్రులు. మనం చాలా గింజనం తిన్నా హ్యాపీగా హాయిగా పడుకుంటామండి. ఓకే, మనం ఆ గొట్లంట చెట్లంట హాయిగా గాలి పీల్చుకుంటూ హాయిగా బ్రతుకుతాం. వాళ్ళకి కూడా అనిపిస్తుంటుంది మనం ఏసీలో ఉన్నాం కానీ, లేదా భోగభాగ్యాలు అనిపిస్తున్నాం కానీ, ఇది డబ్బు అంతా చూస్తాం కానీ సుఖం లేదు, నిద్ర లేదు. మనకంటే పేదోళ్ళనే చూడండి, వాళ్ళు అందుకే ఈ చెట్లంట పొట్లంట తిరగడం కోసం వాళ్ళు పిక్నిక్లను పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఈ డబ్బులు ఉన్నవాళ్ళు పిక్నిక్లు అని చెప్పేసి ఆ చెట్లంట పొట్లంట ఆ సెలయేర్లంట ఆ చెట్లకి పొట్లకి ఫోటోలు తీసుకుంటూ తిరుగుతుంటారు. కానీ ఎప్పుడు కూడా మనం అనిపిస్తూనే ఉంటాం. అర్థమైందండి? అదే ఫైనల్గా చెప్పేస్తున్నాడు, ధన సమృద్ధి వలన ధనవంతుడికి నిద్ర పట్టదు. మనమే కొంచెం హాయిగా నిద్రపోతాం. అన్నీ వెతికేసి ఫైనల్గా చెప్పేసిన మాట.
తర్వాత లాస్ట్ చూడండి, ప్రసంగి గ్రంథంలో లాస్ట్ మాట ఒక మాట చెప్పాడండి. 12వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. 7 తర్వాత లాస్ట్ వచనాలు చూద్దాం. మొన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అర్థమైంది కదండి. మొన్నైనది శరీరం మన్ను, ఈ మన్నైనది చివరికి మన్నైపోద్ది. ఆత్మ దేవుడిచ్చాడు, ఈ ఆత్మ మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, సమస్తము వ్యర్థమే. తర్వాత లాస్ట్ వచ్చినలేండి, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. నేను అన్నీ అనిపించాను, 1000 మంది ఆడవాళ్ళు, తర్వాత భోగభాగ్యాలు, ఆస్తులు, బంగారం అన్నీ అనిపించాను, కానీ అవేమీ నాకు తృప్తినివ్వలేదు. చివరగా నేను ఒక మాట చెప్తున్నాను, ఒకే ఒక మాట ఏంటంటే, ఇదంతా చూసిన తర్వాత అన్ని పరిశోధనలు చేశాను, అందరినీ గమనించాను. అన్ని పరిశోధనలు చేసిన తర్వాత ఆయన వృక్షశాస్త్రంలోనూ జంతు శాస్త్రంలోనూ కూడా పండితుడండి. బాటనీ జువాలజీలో ఆయనకి అన్ని జంతువుల కోసం ఆయనకి తెలుసు, అన్ని వృక్షాల కోసం ఆయనకి తెలుసు, అది కూడా రాయబడ్డది. ఓకేనా. అలాంటి పండితుడు లాస్ట్లో ఏమన్నాడంటే, ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును అని రాసి గ్రంథాన్ని ముగించాడండి. ఆయన రాసి గ్రంథాన్ని ముగించాడు. అర్థమైందండి. ఆయన నువ్వు మంచి పని చేసినా చెడ్డ పని చేసినా లాస్ట్లో ఆయన తీర్పులోనికి తెస్తాడు. ధవళ సింహాసనం ముందు మనం అందరం నిలబడతాము. నిలబడిన తర్వాత ఆయన నువ్వు చేసిన ప్రతి పనిని కూడా విమర్శ చేసి, నువ్వు మంచిదైతే మంచి పనికి ఫలితం ఇస్తాడు, చెడు అయితే చెడు దానికి ఫలితం ఇస్తాడు అని చెప్పేసి ఆ గ్రంథాన్ని ముగించాడండి. నాకు చాలా ఇష్టము. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు నువ్వు సీక్రెట్గా చేసిన ప్రతి పని కూడా బయటకు వస్తుంది. ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెస్తాడు. జాగ్రత్త అని చెప్పేసి ఇది జీవితం యొక్క సారం అని చెప్పాడండి. కానీ ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళిపోదామండి. ఒకే ఒక ఆయన దగ్గరికి వెళ్ళిపోయి క్లోజ్ చేద్దాం. జీవిత సారాన్ని చెప్పిన సొలొమోను కంటే నేను గొప్పవాడిని. సొలొమోన్ని పుట్టించింది నేను, సొలొమోనికి జ్ఞానం ఇచ్చింది నేను, ఐశ్వర్యాన్ని ఇచ్చింది నేను, ఆ భోగభాగ్యాలు ఇచ్చింది నేను. సొలొమోను కంటే నేను గొప్పవాడిని. నా దగ్గరికి రండి. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. 12వ అధ్యాయం 42వ వచనం. అర్థమవుతుందండి నేను చెప్పింది? చూడండి, అర్థమైందంటే నేను ఇక్కడ అంతా చెప్పడం అంతా వేస్ట్. ఓకే. 42 విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఎక్కడి నుంచో శాపదేశపు రాణి వచ్చిందండి. ఏటి సొలొమోను యొక్క జ్ఞానాన్ని వినడం కోసం ఎక్కడి నుంచో ప్రయాణం చేసి ఎన్నో సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చిందండి. దేవుడు నిన్ను నిలబెడతాడు, శాపదేశపు రాణిని నిలబెడతాడు. నీ ఇక్కడే ఊళ్ళో ఉన్నావు, నువ్వు గుడి దగ్గరికి దేవుడు వాక్యం వినడానికి, నా మాటలు వినడానికి నువ్వు రాలేదు. ఎక్కడి నుంచో ప్రయాణం చేసి శాపదేశపు రాణి వచ్చింది సొలొమోను యొక్క మాటలు వినడానికి, యేసుప్రభు మాటలు వినడానికి, నా మాటలు వినడానికి. ఊళ్ళోనే ఉండి నీకు ఎండ వచ్చిందా, ఏటి చలేసేస్తుందా, వర్షం వచ్చిందా నా మాటలు వినడానికి అని ఇద్దరిని నిలబెట్టి అడుగుతాడండి దేవుడు. అన్నాడు కదా, శాపదేశపు రాణి నీ మీద నేరం మోపుతుంది. చదవమ్మా. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు. వదిలేయండి, చాలు. ఇంకా సొలొమోను కంటే గొప్పవాడిని నేను. సొలొమోనుకి జ్ఞానం ఇచ్చింది, అసలు సొలొమోను పుట్టించిందే నేను. అర్థమైందండి. కాబట్టి చూడండి, మన దేవుడు ఎలా పిలుస్తున్నాడో చూడండి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న
సమస్త జనులారా నా యొద్ద. మన దేవుడి పిలుపు ఎంత బాగుందో చూడండి. మీకు ఎందుకండి ఆ భారం? నా దగ్గరికి వచ్చేయండి, ప్రశాంతంగా నా దగ్గర ఉండండి. మీ పాప భారాన్ని అంతా నేను తీసేస్తాను. ఈ పాప భారాన్ని అంతా ఎవ్వరు తీయలేరండి ప్రపంచంలో. ఏ దేవుడు తీయలేడు పాప భారాన్ని. మనం మోస్తానే ఉండాలి, మన నెత్తి మీద పెట్టుకుని అలా మోస్తానే ఉండాలి. అది యేసు ప్రభు సన్నిధికి నువ్వు ఎప్పుడైతే వచ్చావో ఆ పాప భారం అంతా తొలగిపోద్దండి. యాత్రిక ప్రయాణం అని చెప్పేసి జాన్ బన్యన్ రాశారు. బైబిల్ తర్వాత ఎక్కువ మంది చదివే పుస్తకం అది ఒకటే. నేను చాలాసార్లు చదివిన పుస్తకం. ఒక వ్యక్తి తను చేసిన పాపాలన్నీ గుర్తుకొచ్చేసి అదొక మూటలా తయారైపోద్ది అడికి. ఆ మూట అలా మోస్తా ఉంటాడు. మీరన్నా సరే గుర్తు చేసుకునే పాపాలన్నీ గుర్తు చేసుకుంటే అదొక భారంలాగా ఉంటుంది. ఆ తర్వాత ఆ మొయ్యలేమండి ఆ భారాన్ని. అదొక బరువైన భారం, మనకు కనిపించినటువంటి భారం అది. ఆ యాత్రికుడు కూడా అలా మోస్తా ఉంటాడు. అప్పుడు ఒక పాస్టర్ గారు కనిపించి, ఏటయ్యా నువ్వు ఏంటి ఇలా మోస్తున్నావు అంటే, ఈ పాప భారం నేను చేసిన పాపాలు అనండి, ఈ మొయ్యలేకపోతున్నాను, ఈ మూట దించేవాడు ఎవడో నాకు కనపడలేదండి, ఈ మూట ఎలా పోద్దో నాకు అర్థం అవ్వట్లేదండి అని చెప్తే ఆ వ్యక్తి సువార్థికుడు చెప్తాడు, యేసు దగ్గరికి వెళ్ళు, ఆ సిలువ దగ్గరికి వెళ్ళు, ఆ పాప భారం పోద్ది అని చెప్పేసి. చూడండి, ఎవరన్నా మంచి డాక్టర్ ఉన్నారనుకోండి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళు నీకు బాగుంటుంది అని చెప్పి చెప్తారు. ఆ డాక్టర్ నీకు బాగా చూస్తారని చెప్తారు. అలాగా ఏంటంటే ఆ సువార్థికుడు చెప్పాడు, ఈ పాప భారం నువ్వు నీ నుండి పోవాలంటేగా అక్కడ సిలువ ఉంది చూసా, ఆ సిలువ దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి అంటే సిలువ దగ్గరికి ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంటే ఎంతమంది అతన్ని వెనక్కి లాగేద్దామని చూస్తుంటారో. యేసు దగ్గరికి వెళ్తున్నావా, అచ్చా అదేం దేవుడు రా బాబు, బాగుభాగ్యాలు ఇచ్చే దేవుడు మన దేవుడు ఇదిగో అని చెప్పేసి ఎంతమంది వెనకలాగేద్దామని చూస్తారో. అయినప్పుడు కూడా వదలకంట ఆ సిలువు దగ్గరికి వెళ్తాడండి. సిలువును సమీపిస్తూ ఉంటుండగానే ఆ పాప భారం కిందన పడిపోయి దొర్లిపోయి పోద్ది, ఎక్కడో లోయలో పడిపోద్ది. అప్పుడు ఆనందంగా ఉంటాడండి. యాత్రికుడి ప్రయాణంలో జాన్ బన్యన్ రాశాడండి ఆ పుస్తకం. నేను చాలాసార్లు చదివాను ఆ పుస్తకాన్ని. ఓకే, అలాగేంటంటే మన దేవుడు మాత్రమే పాప భారాన్ని తొలగించగలడు, మన యేసు ప్రభువు మాత్రమే. అందుకే ఒక మాటలో అన్నారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. మీ పాప భారం నుండి విముక్తి కలుగజేస్తాను. నేను అన్నీ ఇస్తాను. మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాను, శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాను. రెండు ఆరోగ్యాలు ఇస్తాను. శారీరక ఆరోగ్యం అంటే మన శరీరానికి సంబంధించింది. మానసిక ఆరోగ్యం అంటే మన మనసు కూడా ఆరోగ్యంగా ఉండదండి. మన శరీర ప్రకారంగా ఎంత ఆరోగ్యంగా ఉన్నా మనసు బాగోలేదనుకోండి, మనం సరిగ్గా ఉండలేము. తిన్నా మనం పలావ్ తిన్నా, బిర్యానీ తిన్నా అది బిర్యానీలాగా అనిపించదు, టేస్ట్ అనిపించదు. మనం హాయిగా ఫ్యాన్ వేసుకొని పడుకున్నా సరిగ్గా నిద్రపోలేము. అర్థమైందండి? అది ఏంటంటే మానసికంగా మనం కరెక్ట్గా లేం కాబట్టి. కానీ మానసిక రోగాలను కూడా బాగు చేసేవాడు మన దేవుడే. అందుకే చూడండి, అది ఘోరమైన వ్యాధి గలదే, హృదయం వ్యాధి గలదే. ఆ వ్యాధిని కూడా బాగు చేసేవాడు మన దేవుడే, మన యేసు ప్రభువు మాత్రమే. అర్థమైందండి? కాబట్టి మన దేవుడు మనల్ని వచ్చేయమన్నాడు. మన దేవుడి దగ్గరికి వచ్చేసాం కాబట్టి మనం నిశ్చింతగా ఉందాం. ఫైనల్గా ఒక ఆశీర్వచనం చదువుకొని ముగించేద్దాం. ఓకేనా? కీర్తనలు 103 నుంచి చూడండి, 12 నుంచి. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. చూడండి, పడమటికి తూర్పుకి ఎప్పుడన్నా కలుతుందండి? కలదు. మన పాపాలు తీసేసి ఆయన అంత దూరంగా చేస్తున్నాడు. ఆయన తూర్పుకి పడమటికి ఎంత దూరమో మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. చదవండి 13 వచ్చింది. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనం ఆయన పిల్లలమండి. ఆయన మన మీద జాలిపడతాడు. మనం తప్పు చేసినా క్షమించేవాడు ఆయన ఒక్కడే. ఆయన మనల్ని క్షమించాడు. మన పిల్లలు తప్పు చేశారనుకోండి, మనం క్షమించమండి, ఓ దెబ్బ కొడతాం. చేయకురా, మళ్ళీ రిపీట్ చేయకురా, అలాగే ఒక దెబ్బ కొడతాం. అలా దేవుడు మనల్ని కూడా శిక్షించాడు, దెబ్బ కొడతాడు. కానీ మళ్ళీ ఆయన ప్రేమతో కనికరంతో మళ్ళీ మన పిల్లల్ని మనం ఎలాగైతే దగ్గర తీసుకుంటామో ఆయన కూడా దగ్గరికి తీసుకుంటాడు. మనల్ని వదిలేయడు. అది చూడండి, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి పువ్వు వలెనున్నది.
అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన నిబంధనలను గైకొనుచు, జాగ్రత్తగా వినండి ఇదే మాట, మన ఆయుష్ ఎలా ఉంటుందంటే గడ్డి పువ్వుతో సమానం అండి. ఇప్పుడు పుష్పించి వికసిస్తాం అనుకున్నాం ఏంటండి గుణబావికి ఎలా జరుగుతుందని. అసలు ఆ వినేసరికే షాక్ అసలు ఊహించామేంటండి. కాబట్టి జాగ్రత్త. మన ఆయుష్ మనది ఎలా ఉంటుందంటే గడ్డి పువ్వులాగా ఉంటుందన్నమాట. అప్పటికప్పుడే వీక్షిస్తాం, తర్వాత గాలి వీచగా అది ఉండదు. కాబట్టే ఎప్పుడూ రెడీగా ఉండాలండి మనం. ఇప్పుడు అన్యులు వాళ్ళు చనిపోయారు అనుకోండి, వాళ్ళకి భయం, మనకు భయం లేదండి. ఎందుకంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం, మనకు భయం ఉండదు. ఎందుకంటే పౌలు గారు అందుకే అన్నారు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా. ఎందుకంటే మరణాన్నే మింగేశాడండి మన దేవుడు, మనకు మరణం ఉండదు. ఇప్పుడు ఆయన వచ్చినా మనం రెడీగా ఉండాలి. ఏమైనా చిన్న ఏమైనా ఉంటే వదిలేయండి, చిన్నవి ఏమన్నా పాపాలు ఏమన్నా ఉంటే మాత్రం అసలు అవి ఉండకూడదండి. అవి ఉన్నాయంటే మనం రెడీగా లేవని అర్థం. ఇప్పుడు దేవుడు వచ్చేసాడంటే నేను రెడీ అని అన్నావంటే నీ దగ్గర ఏ పాపమో లేదని అర్థం. ఎప్పుడైనా రెడీ అంటే అన్నట్టుగా ఉంటే, అలా కాకుండా కొంచెం ఓ 2 రోజులు ఆగిపోవా అని అన్నావా, సంథింగ్ ఈజ్ డూయింగ్ రాంగ్. నువ్వేదో కాబట్టే జాగ్రత్తగా ఉండాలి. దొంగ వచ్చినట్టు వస్తాడు ఆయన, ఏ టైంకి వస్తాడో తెలియదు. అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలమండి. మన మనసులో ఏమీ లేకుండా ఆయన మీద భయభక్తులు కలిగి ఉన్నామంటే మనం హ్యాపీగా ఉండగలం. ప్రభా నేను రావాలా, నేను వచ్చేస్తాను, నువ్వు వస్తావా వచ్చేయి అన్నట్టుగా ఉంటుంది మనం ఎప్పుడు కూడా. నిజమైన క్రైస్తవుడు అలా ఉంటాడు, ఎందుకంటే ఆయనతో ఆనందంగా ఉంటాం కాబట్టి. లేదు ప్రభా అందాక కొంచెం ఆకు చిన్న పని ఉంది, ఇంకా బాప్టిజం తీసుకోలేదు ప్రభా, తీసుకున్న తర్వాత రా, ఇంకో 2 నెలలు ఆగిరా అన్నావంటే నువ్వు ఏదో సంథింగ్ ఏదో అన్నట్టు అర్థమైపోతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా రెడీగా ఉండాలండి. ఓకే, ఆయన నిబంధనలను గైకొనుచు 17వ వచనం అండి, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొను వారి మీద, యెహోవాయందు భయభక్తులు కలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల తరములు నిలుచును. చూడండి ఎంత మంచి ఆశీర్వాదమో. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కృప మన మీదే కాదండి, మన పిల్ల తరాల వరకు ఉంటుంది. మనం ఆశీర్వదింపబడమే కాదండి, మనతో పోతే ఏముందండి, మన పిల్లలు కూడా ఆశీర్వదింపడాలి కదా. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనము ఆశీర్వదించబడతాము, ఆయన కృప మన మీద ఉంటుంది, మన పిల్ల తరాల వరకు కూడా ఉంటుంది. చూసారండి ఎంత మంచి ఆశీర్వాదమో. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన మాటను పాటిస్తూ, ఆయన నిబంధనలు గైకుంటూ, ఆయన్ని పూజించుకుంటూ మనం ఆనందంగా ఆయనతో పాటు సాగిపోదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అంధకారం తొలగించే వెన్నెల నీవయ్యా, నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా, నా చేయి
నన్ను నడిపిన రాజువు నీవయ్యా మహిమానాథుడా నా ప్రేమ పాత్రుడా మహిమానాథుడా నా ప్రేమ పాత్రుడా పునరుద్ధారుడా విజయాశీలుడా నా ప్రాణనాథుడా నాటి యాత్ర ముగియగనే నిన్ను చేరగనే సయ్యా కన్నులారా నా స్వామిని చూసగని నయ్యా నాటి యాత్ర ముగియగనే నే చేరగనే సయ్యా కన్నులారా నా స్వామిని చూసగని నయ్యా ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా నా ప్రాణం నీదయ్యా నా సర్వం నీకయ్యా నా ప్రాణం నీదయ్యా నా సర్వం నీకయ్యా పునరుద్ధారుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా పునరుద్ధారుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా నా ప్రతియోదరము తీర్చునట్టి యేసునాథుడా నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా పునరుద్ధారుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా పునరుద్ధారుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా హల్లెలూయా